బేసిక్గా తాగడం అనేసరికి ఫ్రెండో పక్కింటోడో మన బంధువుల్లో బేవర్స్గా తిరిగేవాడో అలవాటు చేస్తాడు. నాకు మందు అలవాటు చేసింది మాత్రం అమ్మాయిలు. అసలు లవ్ అంటే ఏంటి? దేవుడు కనిపిస్తే కుర్రాళ్ళందరూ ఏకంగా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇదే. ఆన్సర్ చెప్పడం కష్టం కాబట్టి దేవుడు కిందకి రాకుండా పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సిస్టంలో సినిమా చూడటం, లవ్ మ్యారేజ్ అంటే అదే సినిమాని థియేటర్లో చూడటం. బొమ్మ ఒకటే కానీ ఫీల్లోనే తేడా. నా బొమ్మను నేను థియేటర్లో చూస్తానో లేదో ఇంకా సేపులో తెలుస్తుంది. ఈలోపు వీలైనంత బెటర్గా ఉండేలా మా కథను మీకు చెప్తాను. ఒక్క నిమిషం రా. హలో సార్, కలుద్దాం ఉన్నారు. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదయ్యా, సెలవు పెట్టాను. అదిగా సార్, ఈ రోజు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానయ్యా, రేపు కలుద్దాం. సార్ కొంచెం ఇంపార్టెంట్, అందుకే. ఇదిగో పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు, నువ్వు ఫోన్ పెట్టి. ఏం కావాలి బాబు? ఆరెంజ్. నేనేం తీసుకున్నానయ్యా? మ్యాంగో అక్క. ఓకే అన్నయ్య. మేద్రన్ ట్విన్స్. మాలో ఎవరు ముందు పుట్టారో మాకే కాదు, హాస్పిటల్ నర్సు కూడా గుర్తులేదు. తనని నేను అక్క అని, తను నన్ను అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు. అమ్మా నాన్న రారా? వస్తారా? నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. శైలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. అదిగో ఆటో వచ్చేసింది. రా, రా. ఏదైనా కావాలంటే అన్నయ్యని అడుగు. శైలు. తన్ని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. స్కూల్ డ్రెస్లో సరస్వతీదేవిలా ఉండే తను బర్త్డే డ్రెస్లో శ్రీదేవిలా కనిపించింది. అమ్మా నాన్న వస్తారన్నా? రేపు వస్తారా? మనం కేక్ కట్ చేద్దాం. నాన్న రేపు వచ్చినప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తారు, సరేనా? శైలు. అప్పుడు అర్థమైంది తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుందని. ఏడుస్తుంటేనే ఎంత అందంగా ఉంది, నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో.
తాగండి, ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను. శైలు ఇలారా. తిన్నావా నాన్న? బాగా చదువుతున్నావా? స్కూల్లో అంతా ఓకేగా? వెళ్ళరా నాన్న. ఫ్రెండ్గా నీకు చెప్పదలుచుకున్నది ఒకటేరా, ఆల్రెడీ నీ పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు. మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. శైలు నా ఫస్ట్ లవ్. కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను. తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి